వెల్కమ్ బ్యాక్. ఇక కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు క్షేమంగా బెంగాల్ తీరానికి చేరుకున్నారు. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయారు. గత 23 రోజులుగా వారి కోసం గాలింపు కొనసాగగా తాజాగా 7 సురక్షితంగా బెంగాల్ తీరానికి చేరినట్లు అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇక మత్స్యకారుల కుటుంబాలకు అధికారులు భరోసా కల్పించారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, తప్పిపోయిన మత్స్యకారులు మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్షేమంగా ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు బెంగాల్ తీరానికి? డీటెయిల్స్ ఏంటి? వేటకు వెళ్ళారు. అయితే వీళ్ళు 10 రోజుల తర్వాత తిరిగి 13వ తారీఖు కల్లా అంటే తిరిగి తీరానికి ఆ వేట ఏదైతే వేటాడారో ఆ సంపత్తో తిరిగి రావాల్సి ఉంది. అయితే 13వ తారీఖు కూడా రాకపోవడం, మరో 2 రోజులకు కూడా చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన ఇక్కడ మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ కి అలాగే కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మత్స్యకారుల కోసం సముద్రంలో జల్లెడ పెట్టిన పరిస్థితి. అంటే ఒక్క నేవీ, కోస్ట్ గార్డు, హెలికాప్టర్ల ద్వారా కూడా వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈరోజు అనుకోకుండా వారి ఆచూకీ పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించింది. అక్కడ సముద్ర తీరంలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీంతో అక్కడి నుంచి వారు ఇక్కడ కుటుంబ సభ్యులతో ముందు మాట్లాడిన తర్వాత మేమంతా క్షేమంగా ఉన్నామని చెప్పారు. ఆ 7 సభ్యుల్లో కొప్పనాటి రామకృష్ణ వర్మ, కొల్లాటి యేసుబాబు, సంగాడి తాతారావు, అలాగే కర్రి రాంబాబు, కోటాడి సతీష్ కుమార్, కొల్లాటి శ్రీను, పాలిపు శాంతారావు, ఈ 7 కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇందులో 2 ముమ్మిడివరం తీర ప్రాంతానికి చెందినవారు. మొత్తం 7 కూడా చాలా సురక్షితంగా ఉన్నట్టు ఇక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వారితో మాట్లాడడంతో మొత్తం వారు క్షేమంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని ఇక్కడికి ఓడరేవుకి తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వారిని పశ్చిమ బెంగాల్ తీరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రోడ్డు మార్గంలో తీసుకురావడమా, లేతే బోటు అంతా బాగుంటే మరొక బోట్ను పంపించి వారిని నేరుగా, అంటే ఇప్పుడు బోట్లో ఆయిల్ అంతా కూడా అయిపోయి ఉంటుంది, డీజిల్ అంతా అయిపోయి ఉంటుంది, వారిని డీజిల్ కొట్టించి మామూలుగా క్షేమంగా ఉన్నట్లయితే సముద్ర వాతావరణం అంతా బాగుంటే సముద్ర మార్గంలోనే తీసుకురావటం అనేది చర్చలు జరుపుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ తీరంలోకి ఇంకా వారు అంటే ఒడ్డుకి ఇంకా చేరుకోలేదు. పశ్చిమ బెంగాల్ సముద్రంలోనే వారు ఉన్నారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నట్టు కూడా వారు కూడా నిర్ధారించడంతో ఇక్కడ ఏదైతే మత్స్యకారు కుటుంబాలు గత 10 రోజులుగా ఆందోళన చెందుతున్నారో వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. వీరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ